శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు అమ్మ యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామండి. ఇలా దుర్గమ్మ సందేశం ఏంటో అంటే, బిడ్డ నీవసలు ఆలస్యం చేయకుండా నేను ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా పూర్తిగా ఆలకించు. నీ మనసుకు నచ్చిందే చెప్పబోతున్నాను. కాబట్టి తొందరపడి నెట్టివేయకు. రేపటి రోజున నీకు వచ్చినటువంటి అమూల్యమైనటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని సంతోషించు అంటున్నారు. మరి దుర్గమ్మ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి దుర్గమ్మ గారు ఏం చెప్తున్నారో తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8466923012. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇయాల దుర్గమ్మ యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నీవు చాలా అలసిపోయి ఉన్నావు. చాలా నిరుత్సాహంతో ఉన్నావు. కాబట్టి ఈ సందేశము ఈరోజు నీ ముందుకొచ్చింది. ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అంటున్నారు. అంటే ఈరోజు దుర్గమ్మ అసలు ఇచ్చే సందేశం ఏంటో తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి దుర్గమ్మ ఏం చెప్తారంటే, నీ మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అందరితో ప్రేమగా మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడవు. ఏదైనా కానీ ఉన్నదున్నట్లుగా కుండబద్దలు కొట్టేట్లుగా మాట్లాడతావు. దానివల్ల ఏంటంటే నీకు ఎక్కువగా శత్రువులు పెరిగిపోతున్నారు. కొంతమంది నీ నుండి దూరం అయిపోయారు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో నాకు తెలుసు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నావు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలనుకుంటున్నావు. కానీ ఏది కూడా నువ్వు కన్నకల నిజం కాలేదు కదా. అందువల్ల చాలా నిరుత్సాహపడ్డావు. నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టావు. నీ వారి కోసం, అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని చాలా బాధపడుతూ ఉంటావు. ఇక నీకు కుటుంబం బరువు బాధలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వారి కోసము అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉంటావు. అయినప్పటికి కూడా నాకు మంచి జీవితం ఇవ్వడం లేదని చెప్పి కుమిలిపోతున్నావు కదా. చూడు, ఈరోజు నువ్వు వినబోయేటువంటి శుభవార్త నీ దిశను మార్చేటువంటి శుభవార్త. ఎలాంటి ఆటంకం ఈరోజు రాదు. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు. ఇంట్లో కూడా డబ్బు పెరిగిన సూచనలు ఈరోజు నీకు కనిపిస్తున్నాయి. నువ్వు పడేటువంటి కష్టానికి తప్పకుండా శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది. మంచి శుభవార్త నువ్వు ఈరోజు వింటావని చెప్తున్నాను కదా. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం నీ కళ్ళారా చూస్తావు. ఆర్థిక పరంగా నీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా సంపద రెట్టింపయ్యేలా చేస్తాను. ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసేలా ఈరోజు నేను చేయబోతున్నాను. నీ జీవితంలో కొన్ని మార్పులు రావడం నువ్వు చూస్తావు. కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుంది. నీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. తెలివితేటలు, ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉండా అనేది నీకు బాగా తెలుసు. నీ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలుసు. మరిన్ని తెలిసినా కూడా ఎందుకు అలా నిరుత్సాహపడుతున్నావు? నువ్వు ఎవరిని కూడా మోసం చేయవు, కానీ నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా కష్టం లేకుండా చూసుకున్నానని ఎప్పుడో మాటిచ్చాను. కాబట్టి నీ చెయ్యి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను. చూడు, అదృష్టం అనేది నీకు అనుకూలంగా మారితే ఎలా ఉంటుందని ఈరోజు నేను నీకు తప్పకుండా చూపిస్తాను. ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. నువ్వు ఏదైతే కోరావో అదే జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. ఇన్ని ప్రయత్నాలు చేసావో, ఎంత జాలిగుణం నీకు ఎంత ఎక్కువగా ఉంటుందో అంత నిన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడ్డారు. కానీ నువ్వు మాత్రం ఎవరి నుండి ఏ సహాయాన్ని కూడా తీసుకోకుండా, కనీసం నీకు సహాయం అందించే వాళ్ళు కూడా లేకుండా ఈరోజు నిన్ను ఎవరు కూడా పట్టించుకునేటువంటి రోజుగా మిగిలిపోయింది. కాబట్టి నువ్వు నన్ను నోరు తెరిచి మరీ అడిగావు, దుర్గమ్మ నేను ఎప్పుడు కూడా ఏది అడగలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నిన్ను మరీ కోరి నాకు ఇది కావాలి, అది ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని ఎప్పుడు కూడా అడగలేదు.
ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నావు. ఉన్న జీవితాన్ని చూసి సంతోషంగా మెలిసిపోతున్నావు. మరి నాకే ఎందుకు ఈ కష్టాలు, నా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ, నా గురించి ఆలోచించేవాళ్ళు కూడా లేరని చెప్పి బాధపడుతున్నావు కదా! సమాజం అలా ఉంది. ఎవరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడతారో, ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో, మనం వారి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి, ఒకరికి ఒకరు స్వార్థం పెరిగిపోయి, వారి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు చూడు? కేవలము నీ దగ్గర ఏదైనా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ, లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి అంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నటువంటి విషయాలు కానీ, ఎవరికైనా చెప్తున్నావో చూడు, అదే నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తప్పును నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు నీకున్నటువంటి ప్లాన్లు వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. మరి ఆ విషయం నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? నీ ఫ్యూచర్ గురించి ఎందుకు చెప్తున్నావు? నీ పత్రాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. ఎవరికీ చెప్పకు. మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా! కాబట్టి నువ్వు అలా అనుకున్నటువంటి పని నువ్వే చేయాలి. నువ్వు అనుకున్నటువంటి పనిలో ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ తెలియనటువంటి వ్యక్తులకు నిజంగా నిస్సహాయత ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే అది ఒక సహాయంలో మిగిలిపోతుంది. అంతేకాని అవసరం లేని వారికి చెప్పి, అలాగే నీ గురించి నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పుకొని, ఈరోజు వారి ముందు చాలా అంటే చాలా తక్కువైపోయావు. కాబట్టి ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలని ఈ సందేశ రూపంలో నీ ముందుకొచ్చాను. నువ్వు చాలా అంటే చాలా జాలిగుణం అధికంగా ఉంటుంది. అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరిని కూడా నమ్మేస్తూ ఉంటావు. చూడు, టెన్షన్స్ ఎక్కువగా తీసుకోకు. ప్రతి దానికి టెన్షన్ పడిపోకు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు. అలాగే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది. కాబట్టి ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా, ఈరోజు నీకు గుర్తుండిపోయే రోజుగా, ఈరోజు అన్ని రకాల విషయాల్లోనూ నీకు అత్యుత్తమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుంది. ఎన్నో రకాల దుష్టశక్తుల నుండి, ప్రమాదాల నుండి నిన్ను నేను కాపాడాను. ఎలాంటి చెడు ప్రభావం పడకుండా నీకు తోడుగా ఉన్నాను. మరి ఇన్ని చేసినటువంటి నేను ఈరోజు నీకు సహాయం చేయలేనా చూడు? ఈరోజు తప్పకుండా నువ్వు చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది. అదేంటంటే నీకు దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆలయం దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకొని, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొనిరా. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా అక్కడ చెప్పుకో. అలాగే నీకేదైతే సమస్య ఉందో, దేని గురించైతే లోటుందని చెప్పి నువ్వు బాధపడుతున్నావో, దానికి సంబంధించినటువంటి కూడా నీ మనసులో చెప్పుకొని, అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకో. ఈ రోజున నీ మీద ఉండేటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదృష్టి, అలాగే ఎవరైతే చెడు దృష్టితో నీ మీద చూస్తున్నారో, అటువంటి కళ్ళలోన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే నీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారో, నీకున్నటువంటి శత్రులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు. కాబట్టి అంత అమూల్యమైనటువంటి రోజు ఈరోజు. ఇక నీకైతే ఈరోజు జరిగేదానికి నిజంగా నువ్వైతే ఆశ్చర్యపోతావు. ఎందుకంటావా? నీ కల అయితే నెరవేరబోతుంది. ఈరోజు ధనలాభం కలగబోతుంది. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశమే కదా ఈరోజు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇక 11 తమలపాకులు పూజ గదిలో పెట్టి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే నీ మీద ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు చేపట్టినా కూడా అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి నీకు అన్ని రకాలుగా మంచి సౌఖ్యం, అలాగే శ్రేయస్సు, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఈ రోజు నుండి మొదలవబోతున్నాయని చెప్పుకోవచ్చు. సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపేలా చేస్తాను. ఇక నుంచి సంతోషమైనటువంటి జీవితం నీకు లభించేలా చేస్తాను. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే, ఇన్ని రోజులు కూడా ఎంతో కష్టపడినటువంటి నీవు తొందరపడి నాకు ఈ జీవితం వద్దని చెప్పి నీ మనసులో ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలుసు. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని వృధాగా మనం మన జీవితాన్ని మధ్యలో ఆపేస్తే అది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ కర్మఫలం మనల్ని వెంటాడుతూనే ఇలాంటివి మరికొన్ని కోట్ల జన్మలెత్తి మరి మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే ఏదైనా కానీ ఉండి మనం సాధించే ఆ తర్వాత ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. కాబట్టి నీ జీవితంలో ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని ప్రమాణం చేశాను. కాబట్టి ఇక నుండి నువ్వు నా అడుగు జాడలు నడుచుకుంటూ సంతోషంగా ఉండు. ఎవరితో కూడా గొడవలు పడవద్దు. ఒకవేళ నీతో ఎవరైనా గొడవలు పడినా కూడా నువ్వు ఏమీ మాట్లాడవద్దు. దానివల్ల నీకు నష్టం తప్పితే ఏదీ ఉండదు. మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండు. అలాగే రహస్య విషయాల ఎవరికి కూడా చెప్పవద్దు.
దానివల్ల నీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. నువ్వు మంచిగా బ్రతికే అస్సలు ఓర్వలేని కొంతమంది ఉన్నారు. వ్యక్తులతో నువ్వు ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు. వారి వల్ల నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆ వ్యక్తులకు జాగ్రత్తగా ఉండు. ఆ వ్యక్తులు ఎవరనేది నీ మనసుకు తెలుసు. ఇక నువ్వు కొత్త పనులు కూడా రేపటి రోజు మొదలు పెట్టబోతున్నావు. కాబట్టి ఆ పనులు మొదలుపెట్టేటువంటి పని చక్కగా రేపటి రోజున మొదలుపెట్టు. అన్ని రకాలుగా నీకు శుభం జరుగుతుంది. ఈ రోజు నుండి నీ జీవితం అంతా కూడా కొత్తగా ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించావా అన్నట్లుగా నీ మనసుకు అనిపించకపోతే మరలా నన్ను అడుగు అని దుర్గమ్మ ఈరోజు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఈరోజు ఎవరైతే ఏ భక్తుడు ఏ భక్తురాలైతే ఇంత నిరుత్సాహంతో కుమిలిపోతూ బాధతో ఈరోజు దుర్గమ్మను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆమె దగ్గర నుండి మంచి సరైనటువంటి సమాధానం మీకు దొరికిందని చెప్పి అనుకుంటున్నానండి. కాబట్టి కొంతమంది చాలా మంచితనంగా అతి మంచితనంతో వాళ్ళు చేసినటువంటి ఫ్యూచర్ ప్లాన్ల గురించి వాళ్ళ ఆర్థికపరమైన విషయాల గురించి కొంతమందికి తెలియ చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎదుటి వ్యక్తులకు మనం మంచి కోరుకునే వారు కాదని తెలుసుకోకుండా మనం అన్నీ చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తులకి మనం లేకపోవటమే కాకుండా మన మీద విపరీతమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు అలాగే దిష్టి కూడా పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనం చేసేటువంటి పనిలో కూడా మనకు విజయం రాకుండా పోతుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఈ రోజుల్లో ఎవరు కూడా నిజం చెప్పాలంటే సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడిపోతారని చెప్పి ఎవ్వరు కూడా కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావటం లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకండి. జాగ్రత్తగా మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని దుర్గమ్మ ఈరోజు మనకి ఈ సందేశాన్ని తెలియజేశారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.